ఏదైతే కమిటీ మీరు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు జిల్లా యంత్రాంగం మెయిన్, మనం 5 రోజులని అనుకుంటున్నాం. అది 16 నుంచి 20 లేకుంటే 20 నుంచి 19 నుంచి 24 అది రాష్ట్రం మొత్తం ఒకే స్టైల్లో దాన్ని ఆపరేట్ చేయండి. ఈ 5 రోజులు ఏవైతే గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టుకుంటున్నామో, ఏదైతే ఆ కమిటీ ఉంటుందో ఫుల్ డే మార్నింగ్ 8-8:30కి స్టార్ట్ అయితే ఆ కమిటీకి పూర్తిగా ఆ రోజు అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేయండి. ఈ 4 స్కీముల మీద మీరు పూర్తి డేటాను సేకరించాలి అన్నప్పుడు టైం బాగా తీసుకుంటుంది. ఆ తీసుకునే దాంట్లో అర్రీ బొర్రీలో అర్హులైన వాళ్ళు మిస్ కాకుండా అనర్హులకు ఇవ్వకుండా మీరు పూర్తి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 రోజులకి సరిపోను ప్రతి నియోజకవర్గం ప్రతి మండలాన్ని బైఫర్కేషన్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా అన్ని టీములు ఐడెంటిఫై చేయండి. దాని చెకింగ్ కి పైన ఒక టీమును కూడా నాకు తెలిసి ఐడెంటిఫై చేసుంటారనుకుంటున్నాను. 5వ రోజు వచ్చినప్పుడు ఈ 4 రోజులకు వచ్చిన వాటితో పాటు ఎక్కడైనా మిస్ అయిన రాని కారణంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నువ్వు నిన్న రాలేదు, నీ ఊరు వచ్చినప్పుడు నీకు ఇచ్చేది లేదనేది ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వానికి చిన్న మైనస్ కూడా రావు. వెరీ క్లియర్. అర్హులైన వాళ్ళని ఎక్కడా డ్రాప్ చేయొద్దు, అనర్హులకి ఇవ్వద్దు. ఇది తమ్ముడు. రెండవది, మనం ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని టేక్ఓవర్ చేశాం. అప్పుడు అధికారులందరూ గ్రామాలపై సభలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 4 స్కీములు ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ విలేజ్ లో ఉండే పబ్లిక్ అంతా ఇక్కడికి వస్తారు. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ యంత్రాంగం ప్రాపర్ గా చిన్న ఇన్సిడెంట్ కూడా కాకుండా స్టెప్స్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్, అక్కడ మౌలిక వసతుల్లో మినిమం డ్రింకింగ్ వాటర్ ని ఏర్పాటు చేయండి. చేస్తూ ఈ అయిపోయింది ఈ స్కీమ్ ఎలా అలా అనే నెగిటివ్ వైబ్రేషన్స్ లేదు. స్టార్ట్ చేసేటప్పుడే ప్రతి గ్రామంలో మీరు గ్రామ సభ స్టార్ట్ చేసేటప్పుడే ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇది ఒకసారి మిస్ అయిపోతే అయ్యో నేను మిస్ అయిపోయాను, నా ట్రైన్ వెళ్ళిపోయింది, నా ప్రయాణం ఆగిపోతుంది అనేది వాళ్ళలో ఫీలింగ్ రానియద్దు. ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి ఆలోచన లేదు. ఉదాహరణకు రైతు భరోసాలో ఏ కారణం చేతైనా అర్హులు మిస్ అయితే సెకండ్ లిస్ట్ లో డెఫినెట్ గా ఇస్తాము. అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ప్రతి గుంటకి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏ కారణం చేతైనా మిస్ అయితే వాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా యోగ్యత లేని వ్యవసాయానికి పనికిరాని భూమి, వ్యవసాయానికి నుంచి ఇండస్ట్రీస్ కో హౌస్ కిందనో ఇతరత్రో కన్వర్షన్ అయింది. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఉంది. 2000 ముందు అంటే 18కి ముందు మాన్యువల్ గా అంతా కన్వర్షన్ జరిగింది. ఈ కన్వర్షన్ జరిగిన ప్రాపర్టీస్ స్టిల్ పాత ధరణిలో పాస్బుక్ ఇష్యూ అయి ఉన్నాయి. అది రెవెన్యూ వ్యవస్థ ప్రాపర్ గా ఇండెప్త్ గా స్టడీ చేసి అలా కన్వర్షన్ అయి ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అది వ్యవసాయం ఉన్నా కూడా ప్రభుత్వం వాటికి ఇవ్వదు. కన్వర్షన్ కానీ ఏవైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములు ఉంటే 100% ఇస్తాం. దాన్ని ఎక్కడా మిస్ కాకుండా అధికారులు ఇండెప్త్ గా ఫస్ట్ ఏ గ్రామానికైతే మీరు వెళ్లాలనుకుంటున్నారో వెళ్లే గ్రామానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించింది ఇటు రెవెన్యూ అటు అగ్రికల్చర్ ఇతరత్ర అందరూ కూర్చొని టేబుల్ వర్క్ చేసుకోండి. రేపు ఎల్లుండి టేబుల్ వర్క్ చేసుకుని టేబుల్ వర్క్ లో ఫలాని గ్రామానికి పోయినప్పుడు కొండలో గుట్టలో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రకారం లిస్ట్ అవుట్ చేసుకుని గ్రామానికి పోవటానికి ముందే 1 డే గానీ 2 days ముందు గానీ ఆ గ్రామంలో మనం ఈ 4 స్కీమ్స్ కు సంబంధించిన అవుట్ లైన్ ని అక్కడ డిస్ప్లే చేయండి. ఇక్కడ మనం వీళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి ఇవ్వము, ఇది మన పార్టీ ఇది వాళ్ళు అనేది ఏమీ లేదు. మస్ట్ అండ్ షుడ్ ఇందిరమ్మ కమిటీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి.
అంటే ఇందిరమ్మ కమిటీ ఒకవేళ పలానా వాళ్ళకి అలువైన వాళ్ళకి ఇవ్వద్దు అని అంటే ఇవ్వకుండా ఆగొద్దు. కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇందిరమ్మ కమిటీ వాళ్ళని కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు అదే రకంగా రేషన్ కార్డు దాంట్లో ఇందాక గౌరవ కలెక్టర్ల గారికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మనం చెప్పారు. ఏదైతే ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటి కోడలుగా పోయినప్పుడు అక్కడ డిలీషన్ కావాలా, ఇక్కడ యాడ్ కావాలా, ఈ కార్డులు కూడా నిరంతరం ఇచ్చే ప్రక్రియ. గతంలో 10 సంవత్సరాలు ఈయన దాంతో ఈ ప్రభుత్వం దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి పబ్లిక్ ఛాన్స్ ఉంది. ఆ ప్రభుత్వం వేరు, ఇది పేదోడి ప్రభుత్వం. 1 సంవత్సరమో ఒకసారిచ్చో ఆగదు. నిరంతరము ఇచ్చే కార్యక్రమం అనేది ప్రజలకి మీరు ఫస్ట్ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.